మన 35వ వార్డులో రామకృష్ణ బజార్లోని వర్తకులందరూ వారు స్వయంగా 5,000 మందికి ప్రతి సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి సుమారుగా దశాబ్దం దాటి 3 దశాబ్దాల నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం విధి తప్పకుండా చేసే కార్యక్రమంలో భాగంగా మా వార్డు అధ్యక్షులు బొత్తారాము గారు, మా ఇండిపెండెంట్ గా గెలిచిన మా కార్పొరేటర్ గారు ఏఎన్ఆర్ గారు, మరి మా శ్రీనివాసు,
మరి ఇతరులు నాగభూషణ్ గారు అందరూ కూడా, రైతు బజార్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేద ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది. మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు ఈ రైతు బజార్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వార్డు పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రామకృష్ణ బజార్, ఎందుకంటే పూర్ణ మార్కెట్ తర్వాత మరి రామకృష్ణ బజార్ కి అంత పేరు ప్రఖ్యాతలు. మేమందరం ఒకటే కులంగా ఈ రోజు అంటే నేటికి 30 సంవత్సరాల నుంచి కూడా మహా అన్నదాన కార్యక్రమం గణపతి నవరాత్రులు చేసుకుని సుమారు 5,000 నుంచి 8,000 మందికి మహా అన్నదాన ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు మరియు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ వర్యులు శ్రీ సీతారాం సుధాకర్ గారి చేతుల మీదుగా జరుపుకోవడం అదృష్టంగా భావిస్తా ఉన్నాము. ఎందుకంటే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడ మహా అన్నదానం జరగాలన్నా సరే మన సీతారాం సుధాకర్ గారి చేతుల మీదుగా ఆయన తాలూకా సౌజన్యంతో కార్పొరేషన్ తో మనకు ముందుకు వెళ్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుని తీసుకున్నాం. నేటికి 30 సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ ప్రతి ఒక్క సంవత్సరం కూడా మంచి పండగ కూడా ఉత్సవాలుగా ఇక్కడ దేవుడు పెట్టి కింద నుంచి పై స్థాయి వరకు పెట్టి ఇప్పుడు ఈ రైతు బజార్ కూడా ఈ విఘ్నేశ్వర పండుగ అయిన తర్వాత ఈ రైతు బజార్ స్టార్ట్ చేయడము, తెలుగుదేశం గవర్నమెంట్ కట్టడము, కొట్లు ఇవ్వడం అన్ని జరిగాయి. ఆ దేవుడి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. ఇంకా ప్రతి ఒక్క సంవత్సరం 5,000 నుంచి 6,000 7,000 వరకు పెట్టారు. ఈ సంవత్సరం కూడా వాతావరణం బాగుంది, వర్షం లేదు కాబట్టి భక్తులు మట్టుగా చాలా మంది అన్నదానంకి వస్తున్నారు. మా సుధాకర్ చేయి మంచిది, ఇదే మొదటిసారి కొట్టి అడిగెట్టాడు కాబట్టి ఈ రైతు బజార్ రూపాయలు మారుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఆయనకి ప్రజలన్నీ ఇస్తాయి, భక్తులన్నీ ఇస్తున్నాయి, కష్టమన్నా ఇస్తాయి. ఎందుకంటే ఎంత కష్టం ఉంటే అంత ఇస్తాం. ఆయన పని చేసి పనితీరు చూపించారు సుధాకర్ అన్న. అలాంటి రీతి మాకు ఇక్కడికి అన్నసార్లు కూర్చుని మనస్ఫూర్తిగా అందరి తరఫున ఆయన ధన్యవాదాలు తెలుపుతారు. మనస్ఫూర్తిగా ఇక్కడ వచ్చిన భక్తులకి పేరు పేరున ధన్యవాదాలు, తృప్తిగా భోజనాలు చేసేసి అందరూ వెళ్ళవలసిందిగా కోరుకుంటాను. మనస్ఫూర్తిగా మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాను. 30 సంవత్సరాల నుంచి ఏకాగ్రతంగా వీళ్ళందరూ కూడా వినాయకుడు ఫంక్షన్ ఎప్పుడు వచ్చినా సరే వినాయకుడి పూజలు నవరాత్రులు చేస్తూ దగ్గర 30 సంవత్సరాల నుంచి 5,000 మందికి భోజనాలు పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, ఇక్కడ ఉండే రామనాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా కృషితోటి చాలా ఉత్సాహంగా చాలా చక్కగా అన్నసందర్భం జరుగుతుంది. అందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా పేరు సూర్యనారాయణ, శ్రీ లక్ష్మీ గణపతి చిల్లర వర్తక సంఘం ఈ మార్గాడు రైతు బజార్ ప్రెసిడెంట్ ను. గత 30 సంవత్సరాల నుంచి వరసిద్ధి వినాయక మహోత్సవాలు ఎప్పుడు జరిపిస్తున్నాం మేము ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం కూడా అదే విధంగా ప్రతి సంవత్సరం 11 రోజులు చేసాను. ఈ సంవత్సరం 9 రోజులు పెట్టాను నవరాత్రులు. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా మేము అన్నసంతర కార్యక్రమం జరిపిస్తాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఒక 5,000 6,000 మందికి మేము పెడతాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెడుతున్నాం. నేటికి 30 సంవత్సరాల నుంచి మా పెద్దలు హోల్సేల్ షాపులు అందరూ, అలాగే ఇక్కడ మా బుచ్చారామరెడ్డి గారు, మా విల్లూరు భాస్కరరావు, ఇక్కడ మా కమిటీ లక్ష్మీ గణపతి చిల్లర సంఘం కమిటీ కరపతి కనకరాజ్ సెక్రటరీ, అలాగే సీతారాం సుధాకర్ గారు మా ఎమ్మెల్యే గారు, అలాగే మా బుచ్చ శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ సహాయ సహకారంతో మాకే కాదు విశాఖపట్నంలో ఎవరైనా, విశాఖపట్నంలో కాదు ఏ రాష్ట్రంలోనైనా వినాయక ఒక నిధి పేదవాడు చేసినా నేనున్నాను వెనకాలే పెద్దలు మా బుచ్చారామరెడ్డి నాటిలో మా ఏనారు అబ్బాయి గారు ఎటువంటి సహాయ సహకారాలు మాకు ఎప్పుడు అందిస్తూ మీరు భయపడకండి, మేము ఉన్నాం, మీరు పెట్టండి మేము చేస్తాం, మీ వెనకాల పెట్టుబడి పెడతామని ఎప్పుడు ఉన్నారు. అలాగే మా బొత్స శ్రీనివాసరెడ్డి, మా బొత్స రామరెడ్డి గారు, మా విల్లూరు భాస్కరరావు గారు, అలాగే మాకు వచ్చిన పెద్దలు మా సీతారాం సుధాకర్ గారు, అలాగే మా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, ఇక్కడ మా కమిటీ మెంబర్లు కరపతి కనకరెడ్డి, మునకాల చిన్నారెడ్డి గారు, అలాగే పట్నాల అశ్వనాయుడు, పట్నాల రామారావు, ఇంకా చాలా మంది కుర్రలు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సార్ మేము 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నసంతరం కార్యక్రమం జరిపిస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మా పెద్దలు వచ్చి మీకేం భయం లేదు, మీకున్నా మీరు ఎప్పుడు డబ్బు చూడకండి, మీరు చెయ్యండి, అదే వస్తుంది వినాయకుడు రప్పిస్తారు అంతే. నిజంగా మాకు అదే విధంగా రప్పిస్తాను మహానుభావుడు. మాకు ఒక రూపాయి లేకపోయినా మాకు సహకారాలు అందిస్తూ ఎంతో ఉత్సాహంగా మా పెద్దలు మమ్మల్ని నడిపిస్తుంటే మేము కూడా అదే విధంగా ఉంటాం. ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఊరేగింపులు కూడా ఇదే విధంగా పాల్గొనడం మరి కోరుతూ థ్యాంక్ యూ. చిల్లర సంఘం సభ్యులందరికీ, మా యొక్క పెద్ద తరపున మీడియా సోదరులకు, అలాగే మా వెనకాల ఉన్న ప్రతి ఒక్క పెద్ద మనిషి అంటే బుచ్చ రామరెడ్డి గారు, అలాగే నెల్లూరు భాస్కర్ కోరపేట గారు, అలాగే మా హోల్సేల్ సాగర్లైన పాండి గారికి, అలాగే హోల్సేల్ సాగర్లు మా ప్రసాద్ గారికి, సాగర్లందరూ కూడా మేము ఆ కంటి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
మేము ఉన్నాం, ఏదైనా మీరు కరెక్ట్ చేయండి. ప్రతి సంవత్సరం కూడా అలాగే రెట్టింపు చేస్తున్నామండి. మా పెద్దల దయ వల్ల, మా పుత్తారామరెడ్డి దయ వల్ల, మా పుత్త శ్రీనివాస రెడ్డి దయ వల్ల మేము వెనక తక్కండి, మేము ఉన్నాం వెనకాల. కార్యక్రమం చేయండి. వినాయకుడి గారు ఆపొద్దు. ఏ రోజు కూడా మాకు భరోసా ఇచ్చి, అలాగే మా నాగభూషణ గారి, వెంకటరావు గారు కానీ, మా రాజారావు గారు కానీ అందరూ కూడా మా కమిటీ తరఫున మా గీసా సిట్టబాబు, పట్ల అచ్చెన్నాయుడు, మునగా చెన్నారెడ్డి, అలాగే నాయుడు, ఎల్విసి నాయుడు గారు, మా కమిటీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మేము సిద్ధులు చేస్తున్నాం. ప్రెసిడెంట్ కానీ, నేను సెక్రటరీ కానీ ఎవరు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు మా పుత్త శ్రీనివాసరావు గారికి. ఎందుకంటే ఆయన చాలా ఇంపార్టెంట్ అండి మాకు. ఎందుకు మేము ఉన్నాం, మీరు వరుణ మాయ అని చెప్పి మీరు ఇచ్చేయండి. ఆయన ఈ రోజు మేము ఉన్నాం, మీరు భయపడకండి. మా పుత్త రామరెడ్డి గారు కానీ, మా వాణి గారి గారు కానీ